ఎప్పుడు మన గోదావరి జిల్లా వంటలేనేంటండి, అప్పుడప్పుడు పక్క జిల్లా వంటలు కూడా తినాలి. అందుకే ఇవాళ మేము గుంటూరు చేపల పులుసు చేసుకున్నామండి. అదేంటి చేపల పులుసు అంటే నెల్లూరు కదా అనుకుంటున్నారా? గుంటూరు చేపల పులుసు కూడా నెల్లూరు చేపల పులుసుని తలపించేలా ఉంటదండి. అబ్బే, రకరకాల పేర్లు పెడతారు కానీ అన్ని చేపల పులుసు తయారీ ఒకటే అనుకుంటే పొరపాటేనండి. ఇది కొంచెం వెరైటీగా ఉంటది. పుల్లలపై పెట్టుకుని వెడల్పు దాకా పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కిన తర్వాత ముందు పచ్చిమిరకాయలు పోసుకోవాలి. తర్వాత ఈ చేపల పులుసు కోసం ప్రత్యేకించి తయారు చేసిన మసాలాను వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసి చింతపండు పులుసు కూడా వేసేయాలి. పులుసు వేసిన ఒక 5 నిమిషాల తర్వాత చేప ముక్కలు కూడా వేసేసి మొక్క కదలకుండా తిప్పుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మొక్కడి కింద లేదో ఒకసారి చూసుకోండి. ఉప్పు కారం సరిపోయినా లేదో చూసుకొని మళ్ళీ వేసుకొని మొక్క కదలకుండా ఒకసారి కలుపుకోండి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. ఇంకా గుంటూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నంలో కాకుండా కొద్దిగా చల్లారిన అన్నంలో ఈ వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటది నా సామిరంగా.